సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బ్యాక్ యార్డ్ బాగా మెయింటైన్ చేశారు. ఫ్రంట్ కూడా బాగుందండి, మంచిగా బంతి పూలు, మందారం చాలా బాగుంది. సో కంప్లీట్ ఓవరాల్ లుక్ హౌస్ కూడా మొత్తం 5 bedrooms అన్నారు కదా? అవునండి. కిందేమో జస్ట్ కింద ఒక బెడ్రూమ్, హాల్ చూసారు కదా, ఫ్యామిలీ రూమ్, లివింగ్ ఏరియా, కిచెన్. పైన బెడ్రూమ్స్. అప్పట్లో ఇది ఎంత పడిందని కాస్ట్ మీకు దగ్గరగా? చాలా తక్కువ ప్రశాంతి, అంటే 2013 కదా, మాకు 260,000 బేస్ ప్రైస్ అప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 600 వరకు 600K కదా, 600K. చాలా ఒక విషయం చెప్పాలంటే మధ్యలో పెరగలేదులేండి, డ్రాస్టిక్ గా పెరిగింది. కొన్ని విషయాల్లో ఆలోచిస్తే ఇండియా కన్నా యుఎస్ లోనే కొంచెం కాస్ట్ తక్కువ అనిపిస్తుందండి. మీరు రీసెంట్ ఇండియా వెళ్ళారా? ఇప్పుడు చాలా పెరిగిపోయింది కదా. ఇండియా వెళ్ళారా రీసెంట్ గా? నేను మొన్న లాస్ట్ నవంబర్ లో వెళ్ళాను. అసలు మీరు మాదాపూర్ ఏరియా గానీ లేదంటే అటు గచ్చిబౌలి ఏరియా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని తీసుకుంటే మినిమం ఒక అపార్ట్మెంటే దగ్గరగా 3 CR 4 CR ఉంటుంది. మై హోమ్ బూజా అయితే 4 CR. ఇప్పుడు ఇక్కడ ఆ లెక్కన వేసుకున్నా కూడా అఫ్ కోర్స్ ఇక్కడ న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి ప్లేసెస్ లో గురించి మాట్లాడకపోయినా యుఎస్ ఓవరాల్ గా చూసుకున్నా కొంచెం రీజనబుల్ గా 4 CR కి మనకి హౌస్ వస్తుంది ఇక్కడ. అంతే కదా క్యాలిక్యులేషన్? 4 to 5 CR అవుతుంది. ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది మనకి. ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. కానీ ఇదే హౌస్ ఇప్పుడు అక్కడ రావాలంటే వెరీ ఎక్స్పెన్సివ్. అసలు ఇండియా అందరూ అదే అంటున్నారు. ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నా. యుఎస్ ఎక్స్పెన్సివా, ఇండియా ఎక్స్పెన్సివ్ చెప్పండి ఇప్పుడు? అంటే పాండమిక్ అంటే ముందు మనకు ఇక్కడ కొంచెం తక్కువ ఉండే. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ లాస్ట్ 2-3 years లో ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. బట్ ఇండియాలో ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి. అంటే కాస్ట్ పరంగా ప్లస్ ఎర్నింగ్ పరంగా ఆల్మోస్ట్ నౌ ఎవ్రీబడీ లైక్ దే ఆర్ ఆఫరింగ్. ప్రాబ్లం ఏమైపోయిందంటే అందరూ కూడా అసలు ఇంతకు ముందు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి, జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి, కొంచెం బాగా సంపాదించే వాళ్ళ పరిస్థితి ఓకే, నార్మల్గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటా అని అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గరగా ఒక 100 రూపీస్ నోట్ తీసారంటే అది ఎందుకు యూజ్ అవ్వకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా డాలర్కి విలువ ఉంది ఇక్కడ, మనకు అక్కడ రూపాయికి విలువ లేదు. మనకి పెట్రోల్ కాస్ట్ ఇక్కడ పోల్చుకుంటే నేను స్టార్టింగ్ లో అదే అనుకున్నాను, ఇండియానే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ప్రతి ఒక్కరు యుఎస్ నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇండియాలో ఏం ఖర్చు పెడుతున్నారు అబ్బా, అసలు ఏం కాస్ట్ ఉంది, అసలు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, చాలా అంటే డబ్బుకి విలువ లేకుండా పోయిందండి లిటరల్లీ. అదే మొత్తం నిజమే. ఎందుకంటే లాస్ట్ ఈ 4-5 years లో చాలా చూసాం మనం. చాలా చూసాం. హైదరాబాద్ చూసినా కూడా, హైదరాబాద్ చూసాం. అసలు డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోయింది. డెవలప్ కూడా అలాగే అయింది, అదే విధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయిందండి. అసలు ఒకప్పుడు మనకు కార్స్ చూసినా కూడా ఎక్స్పెన్సివ్ కార్స్, BMW, ఆడి కార్స్ ఒకప్పుడు 1-2 కనిపించేది. ఇప్పుడు అసలు చాలా కనిపిస్తున్నాయి మీకు మాదాపూర్ ఏరియా. ప్రాబ్లం ఏంటంటే మనీ పెరగట్లేదు ఫినాన్షియల్ గా, డబ్బులు మాత్రం కాస్ట్ ప్రతిదీ పెరుగుతూ ఉంటుంది తప్ప. సో ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ఏ కొంచెం బెటర్ స్టేట్ లో ఉంది అప్పటికి ఇప్పటికి అనిపిస్తుంది. చాలా మందితో మాత్రం కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం ఇక్కడ తక్కువ అండి, ఇక్కడే తక్కువ కదా. ఇప్పుడు ఇట్లాంటి హౌస్ తీసుకొని కొంచెం ఈ టైప్ ఆఫ్ లైఫ్ బతకాలి అంటే ఇండియాలో మనం బతకలేం ఖచ్చితంగా. అందరూ అనుకుంటారు యుఎస్ ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి చాలా విషయాలు తెలియదు ఇండియాలో ఉన్న వాళ్ళకి యుఎస్ లో. కాకపోతే ఇప్పుడు 5 lakhs శాలరీ వస్తేనే కానీ అక్కడ ఇంతకు మించి తక్కువే బతుకుతారు. వాస్తవంగా అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకున్న ట్యాక్స్, మనకి ఇక్కడ ట్యాక్స్ అన్ని ఎక్కువ, వాస్తవంగా ట్యాక్స్లే ఎక్కువ. ఇండియాలో కొంచెం ట్యాక్స్ కంపేర్ టు తక్కువ. ఇప్పుడు ప్రతిదీ కూడా పెంచేసారులేండి అక్కడ కూడా.